వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుకు బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏపీలో 11 మంది ఐఏఎస్ బదిలీలు, టీటీడీ ఈవోగా సింఘాల్ నియామకం. రైతు ఆదాయం పెంచే విధంగా ముందుకు వెళ్తున్నాం. వైసీపీ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందన్న మంత్రి నాదెండ్ల. రైతు పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. యూరియా కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకంటూ కాసు మహేశ్వర్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో టీడీపీ నేత కంప్లైంట్. రెడ్డికి డీటెయిల్స్ ఇస్తే, పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్లో నియమించారు. ఇక ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్న శ్యామలరావును జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, ఇక మైనార్టీ ఏపీ సంక్షేమ శాఖ సెక్రటరీగా సిహెచ్ శ్రీధర్ నియమించారు. ఇక అంతేకాకుండా కార్మిక శాఖ సెక్రటరీగా శేషగిరిరావు, గవర్నర్ స్పెషల్ సెక్రటరీగా అనంతరాము, ఇక ఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కృష్ణబాబు, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించలేకపోతుందని కూర్చోలే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. వేసిన పంటలకు యూరియా కూడా అందించడం లేదని వాపోయారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ ఫైర్ అయ్యారు. ఇక సుమారు 10,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వైఎస్ జగన్ చేపట్టారని, ఆ సంపదను చంద్రబాబు తన చెంచాగాల దగ్గర లంచాలు తీసుకుని అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పించారు మహేష్ రెడ్డి. పండిస్తే పంటకి గిట్టుబాటు ధర ఉండదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత. ఈ రోజు కష్టపడి మళ్ళీ రైతు పంటను వేస్తుంటే యూరియా కూడా అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం. అందుకే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత. సంపద సృష్టించాలి అని ఎలక్షన్ ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సుమారు 8,000 నుంచి 10,000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతుంటే, మరి అటువంటి పెద్ద సంపదను ఈ రోజు తమ చెంచాగాళ్ళకి లంచం తీసుకొని అమ్ముకుంటున్నారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, పోతే ఎంత. ఇటువంటి అనేక కారణాలు, మరీ ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి ఏలూరు జిల్లాలో యూరియా పైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఇక గత ప్రభుత్వంలో రైతులకు ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు జమ చేయకుండా వెళ్లిపోయారని వైసీపీపై మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. అయితే కూటమి ప్రభుత్వం రైతు ఆదాయం పెంచే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందని అన్నారు. పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బందులు పెట్టాలని రేపు ఆర్టీఓ కార్యాలయంలో ముట్టడి చేసే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఇది ముమ్మాటికి ఇది దుర్మార్గపు చర్య అని ఎద్దేవా చేశారు నాదెండ్ల మనోహర్. గౌరవ శాసనసభ్యులతో, అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలజడి సృష్టించాలనే దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు అడుగుతున్నాను, మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే, నిజంగా మీకు రైతుల పైన ప్రేమ, అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గొట్టి మీరు వెళ్ళిపోయారు? ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు? ఎక్కడుంది మీ చిత్తశుద్ధి ఆ రోజున?
రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి నిర్మాణాలను ముందుకు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సీఎం చంద్రబాబు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పీపీపీ విధానం అనేది ప్రస్తుతం రోజుల్లో కాలేజీ పిల్లలకు సైతం అవగాహన ఉందని, అటువంటి అంశాల్లో వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారాలతో జగన్ రోజుకి దిగజారిపోతున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు శాంక్షన్ అయినాయి, 17 కాలేజీలు మీరు కట్టలేక మరి పీపీపీ విధానంలో ఇస్తున్నారు అని ఏదైతే చెప్తున్నారో, మరి వాళ్ళ గవర్నమెంట్ అప్పుడే 17 కాలేజీలు 14 స్టేట్ గవర్నమెంట్, 3 సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో మరి కట్టడానికి వాళ్ళకి పర్మిషన్లు రావడం జరిగింది. అందులో వాళ్ళు 5 కాలేజీలే, అంటే అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మచిలీపట్నంలో మొదలుపెట్టారు. అలాగే మా ఏలూరుకి సంబంధించి కూడా కాలేజీ ఒక కాంప్లెక్సే కట్టారు. అది కూడా సెప్టెంబర్ 1 నాటికి ఓపెన్ చేయవలసినప్పటికీ కూడా సకల సదుపాయాలు లేవు. ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఓపెన్ చేస్తారని చెప్పి మేము కూడా ఆ కాలేజీని మరి ఓపెన్ చేసేటప్పుడు మరి అంటే పిల్లలకి ఇబ్బంది జరగకూడదు స్టూడెంట్స్ అన్న ఉద్దేశంతో మరి యాజిటేషన్ చేయలేదు, కానీ అరకొర సేవలతోనే ఆ రోజున ఓపెన్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా పొప్పిలిలో ఏఎంసీ పాలకవర్గం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పీపీ నాయన ఈ నెల 15వ తారీఖులోగా పూర్తి స్థాయిలో పొప్పిలి నియోజకవర్గం రైతులకు యూరియా అందజేస్తామని బేబీ నాయన అన్నారు. యూరియా కొరత ఉండడం వాస్తవమే అయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పూర్తిగా యూరియా దొరికే పరిస్థితి లేదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పొప్పిలి నియోజకవర్గ రైతులను కోరారు. యూరియాకి సంబంధించి, ఎరువులకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది. కొరత ఉన్నమాట వాస్తవే, కొరత లేదు అని నేను అనట్లేదు. కానీ కాలక్రమేణా 15వ తారీఖు కల్లా, ఈ రోజు నుంచి 15వ తారీఖు కల్లా పూర్తిగా అనేది తీరుతుంది. ఎవ్రీ 2 days, ఎవ్రీ 3 days వెసల్స్ వచ్చి ఉన్నాయి. యూరియా అనేది లూజ్ వస్తుంది, అది ప్యాకింగ్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ మొత్తం జరుగుతుంది. ఈ ఖరీఫ్కి అవసరం అయిన దానికన్నా ఎక్కువ సప్లై అనేది 15వ తారీఖు కల్లా సమృద్ధిగా మన జిల్లాకు అవనివ్వండి, మన రాష్ట్రానికి అవనివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తుందనే వాస్తవాన్ని రైతులకి మీ ద్వారా నేను తెలియజేస్తాను. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇక టీడీపీ నేత విజయ్ కిరణ్ ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు బినామీ వత్సబాబుకు 7 షెడ్లను ఇచ్చారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇక ఏపీ ఐఐసి వారి నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. అనేక అక్రమాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారి అయిన అంబటి రాంబాబు, అతని బినామీ అయిన బాల వత్సబాబు అనుచరులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ్ కిరణ్ కలెక్టర్ని కోరారు. ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు అంబటి రాంబాబు అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఏపీఐసికి సంబంధించిన అనేకమైనటువంటి స్కామ్లు ఆ రోజున బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున గుంటూరుకి సంబంధించి 7 షెడ్లు దరిదాపుగా 1 ఎకరన్నర దాకా అంబటి రాంబాబుకు సంబంధించిన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వజ్రబాబుకి సంబంధించిన కుటుంబానికి 6 షెడ్లు కేటాయించడం జరిగింది. అతని అక్కకి, భార్యకి, బామ్మర్దికి, అన్నకి, తమ్ముడికి, అందరికీ, అంటే కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరు లేకుండా. అదే కాకుండా అతని బినామాగా ఉన్నటువంటి కె సన్నీబాబు, కనపాల సన్నీబాబు అనేటువంటి అతనికి ఇంకొక షెడ్, మొత్తం 7 షెడ్లు కూడా ఒకే కుటుంబానికి కేటాయింపు చేసుకునేలాగా అంబటి రాంబాబు ఆ కేటాయింపులు అక్రమ పద్ధతిలో చేయటం, దాని తర్వాత అనేకమైనటువంటి సబ్సిడీలు తీసుకోవడం కూడా అనేకమైనటువంటి స్కాములు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేనేదో చెప్పడం కాదు, నేను ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని విజిలెన్స్ వారు ఇది వాస్తవమైన తేల్చినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం అంబటి రాంబాబు అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా ఉదహరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీని మొత్తానికి మూల విరాట్ అంబటి రాంబాబు. కాబట్టి ఆయన ఏదో చాలా నీతులు చెప్తూ ఉంటాడు. ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల్లో ఇదొకటి. ఈ రోజున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఖచ్చితంగా దీనిపైన విచారించి చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు, ఎందుకంటే పేద దళితులకి చెందాల్సినటువంటి ఈ భూములన్నీ కూడా వాళ్ళు గద్దల్లాగా తన్నుపోయారు. కాబట్టి వీరి నైజం ఇదేటువంటి విధానం. కాబట్టి వీరిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని మాత్రం కోరుకుంటాం.
విజయవాడలోని వినాయకుని నిమజ్జనం ఊరేగింపులో అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మిని దుర్భాషలతో దూషించారు ఎస్ఐ. అయితే ఇష్టానుసారంగా తిడుతూ వీరంగం సృష్టించారు. నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఎస్ఐ ప్రవర్తనపై అత్యవసర సమావేశం నిర్వహించారు. సిపిని కలిసి ఎస్ఐపై ఫిర్యాదు చేయాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శాఖ వారందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాయకురాలు, మా సోదరికి, ఒక దళిత నాయకురాలకి ఇలాంటి అన్యాయం జరిగింది అని అంటే రాష్ట్రమే కాదు సెంట్రల్లో ఉన్న కూడా ఆ నాయకులందరూ కదిలి వస్తారు. ఒకటే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే ఖబర్దార్గా ఆ ఎస్ఐ గారు ఇంటి ముందు కూర్చొని ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ అన్న కుటుంబాలను వదిలేసి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకంటే ఒక ఎస్ఐ హోదాలో ఉండి అతను అలా మాట్లాడటం ఎంత అసహ్యం. అతను ఒక తల్లికి పుట్టినవాడే, ఒక భార్యతో ఉండేవాడే. ఒక గణేష్ ఉత్సవంలో జరిగిన ఇటువంటి ఏదైతే ఎంతో సంవత్సరం పాటు చూసుకొని ఎదురు చూస్తూ వినాయకుడిని 9 రోజులు పూజించుకొని నిమజ్జనానికి వెళ్ళే సంతోషకర సమయంలో మరి ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో వచ్చి 6:30 నుంచి 11 గంటల వరకు నరకం అంటే చూపించాడు సార్ అందరికీ. నరకం ఎందుకంటే డీజే తీయొద్దు, లైటింగ్ తీసేయండి, కానీ ఫోన్లు వస్తున్నాయి మాకు అని చెప్పి మమ్మల్ని చాలా హింస పెట్టాడు. అటు తిప్పారు, ఇటు తిప్పారు. అంతేకాకుండా వీడియో తీస్తున్న పిల్లలు ఫోన్లు లాగేసుకున్నారు. ఫోన్లు ఇవ్వండి సార్ అని కాసేపు. ఏదైతే జనరేటర్ ఉందో జనరేటర్ లాక్ తీసేస్తున్నారు, డీజే ల్యాప్టాప్లు తీసేస్తున్నారు. మీరు హైదరాబాద్లో చూసినట్టయితే, విజయవాడలో చూసినట్టయితే అంగరంగ వైభవంగా చూసింది. అంటే నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఎవరికైనా సరే. అంటే దళితులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే మా దళితులకి మేము లీడర్షిప్ వహించడం మీకు ఇష్టం లేదా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆవిడ చేసిన తప్పు ఏంటని అడుగుతున్నాం. తప్పుంటే ఇవాళ మీకు క్షమాపణ చెప్తాం, ఇవాళ మీడియా ముఖంగా మీకు క్షమాపణ చెప్తాం. కానీ మీరంత నీచంగా ప్రెస్టేషన్కి గురవలసినటువంటి అవసరం ఏముంది? మీరు రాబోయే కాలంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారికి, అలాగే డిప్యూటీ డీసీపీ గారికి గున్నవ రామకృష్ణ, ఆంధ్ర రాష్ట్రంలోని అధికార కూటమి పార్టీలతో పాటు వైసీపీ సైతం కేంద్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారని కేరళ రాష్ట్రానికి చెందిన సిపిఎం ఎంపీ శివదాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిపిఎం పార్టీకి సంబంధించిన అఖిల భారతీయ స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జరుగుతున్నాయి. ఇక కడపలో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం పలు రాష్ట్రాలకు చెందిన సిపిఎం ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ నగరంలో భారీ ర్యాలీ జరిగింది. ఎర్రజెండాల రెపరెపలాలతో పురవీధులు హోరెత్తించాయి. స్థానిక హరిత హోటల్ మొదలుకొని పాత బస్టాండ్ వరకు కూడా ర్యాలీ కొనసాగింది. అయితే ఈ సందర్భంగా కేరళ ఎంపీ శివదాసన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ విధానాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని అన్నారు. పార్టీలు ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి వారి స్వార్థం కోసం పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక ప్రజా సమస్యల కోసం సిపిఎం పోరాటాలు చేస్తుందని ఆయన వివరించారు. The program is the General Council meeting of Agriculture Workers Union. The union will decide. Union will take a decision to fight against the fight against this union government and the existing state government. Now we are going to an election also in Rajya Sabha Vice Chairman and the Vice President election. There we will raise our hands against the ruling class. Here BJP, YSRCP and Telugu Desam Party, they are together. They are looting the people. They are standing against the interests of the people. Okay. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో అదనపు కమిషనర్ చొల్లా ఓపులేసు సమావేశం నిర్వహించారు. హోల్సేల్ కూరగాయల మార్కెట్ కోసం దరఖాస్తు చేసుకోకుండానే సంస్థ నుండి అనుమతులు ఇవ్వడం లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది సరికాదని, నిర్దేశిత విధానం ద్వారా మార్కెట్ ఏర్పాటు కోరుతూ అనుమతుల కోసం దరఖాస్తులు చేస్తే వేగంగా ఇస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి 3 ఇష్యూస్ మీద రావాలని చెప్పేసి నిర్వహించుకోగలుగుతుంది. దీనిలో ప్రధానంగా తొలిసారి మార్కెట్ ఇష్యూ ఒకటి మనకి ఇక్కడ సమస్యలాగా
తయారయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాని మీద ప్రజలకి క్లారిటీ ఉండాలి. అట్లానే ఈ ప్రాబ్లం ఎవరైతే అంటే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ టెలికాం ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా ప్రధానంగా కొల్లిసర్ద మార్కెట్ మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ మేయర్ డాక్టర్ కొల్లిసర్ద గారు మా పేరుతోటి ఒక వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ గుంటూరు నగరంలో ఉంది. దీనిలో ఒకేసారి మరి ఇప్పటి వరకు లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ అనే వాళ్ళు ఇక విజయవాడలోని దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎడమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. కనకదుర్గ నగర్లో జరుగుతున్న పనులను ఆలయ ఈవో శివనాయక్తో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలోని దసరా అతిపెద్ద పండుగ అన్నారు. ఇక నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించామని అన్నారు రామచంద్రమోహన్. ఇక జిల్లా యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. ఇక ఇంజనీరింగ్ పనులు 2 రోజులుగా విభజించామని అన్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించినవి, శాశ్వత నిర్మాణంకు సంబంధించినవి పనులు 2 రకాలుగా విభజించి పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసీపీ ఆఫీసులో పార్టీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ సమావేశం నిర్వహించారు. రైతులకు సక్రమంగా యూరియా అందట్లేదని, యూరియా బస్తాల కోసం గంటల కొద్దీ లైన్లో నుంచొని అవస్థలు పడాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. రైతులు భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నెల 9న రైతన్నలకు అండగా ర్యాలీని చేపడుతుందని అన్నారు సుధీర్. ఇక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ భరోసాగా ఉంటుందని తెలిపారు. కార్యాలయంలో 9వ తారీఖున జరగబోయే ర్యాలీ పోస్టర్ని ఆవిష్కరించారు. కట్టలు ఇచ్చేసి 2-3 కట్టలు ఇచ్చేసి వైసీపీ వచ్చేసరికి గంటలు లేవు అయిపోయినాయి చెప్పారట. గట్టి కొంచెం మళ్ళీ ఆయన అడిగితే ఆఫీసర్ గారిని మీకు తెలుసు కదా, మీరు అడగద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అన్న మాట మాట్లాడారట. రైతుల దగ్గర కూడా వైఎస్ఆర్పీ టీడీపీ అని డివిజన్ తీసుకొస్తుంటే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇదంతే పోతుంది. మొన్న కూటమి ప్రభుత్వంలో నాయకులు సీఎం గారు చెప్పారంట, మొన్న క్యాన్సర్ వ్యాధి వస్తుంది యూరియా వాడుతుంటే అందుకని యూరియా తగ్గిస్తున్నారు. మీరేమో చాలా మంది అడగలేదు, ఈ వైసీపీ రైతులు మాత్రమే అడుగుతున్నారు యూరియా అని. వ్యవసాయం అనేది రైతులకు మనం నేర్పించాం కదా. ఇది ఏ సిస్టమ్ అయితే క్వాంటమ్ సిస్టమ్ కాదు, టెక్నాలజీ కాదు. మనం ఒకళ్ళు నేర్పించాం రైతులకి. వాళ్ళు జీవితకాలం చేసిన వ్యవసాయం అది. వాళ్ళకి మనం కొత్తగా వెళ్ళి నేర్పించేది ఏమి ఉండదు. వాళ్ళ మీద కూడా ఈ టెక్నాలజీలో ఎన్ని కొత్తగా నేర్పించాలనుకున్నారు మరి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచితంగా బస్ పాసులు ఇచ్చి అన్ని సర్వీసులలో అనుమతించాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇంట్ల ఓపులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా పద్వేలో ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక స్త్రీ శక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించడం మాకు ఏమీ అభ్యంతరం లేదు, చాలా సంతోషం. అయితే దివ్యాంగులమైన తమకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని అన్నారు ఓపులేసు. దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు గుర్తుగా ఉచిత పాస్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి దివ్యాంగులందరికీ ఉచిత బస్సు.
సంచార జాతుల వారి పిల్లలను విద్యకు దూరం చేయొద్దని జిల్లా కలెక్టరేట్ మెట్రో సెల్వి సంచార జాతర తల్లిదండ్రులకు హితవు పలికారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఈరోజు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారితో పాటు పలువురు అధికారులు ప్రజలకు నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ వేదికల ప్రజల నుంచి దాదాపు 324 అర్జీలు స్వీకరించారు. సంచార జాతులకు చెందిన పలు కుటుంబాల పిల్లలకు ఆదరణ కల్పించాలని, వారిని దత్తత తీసుకున్న వంకాయగూడెం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ను కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆ కుటుంబాల వారి సమస్యలను తెలుసుకొని వారికి అవసరమైన ఆధార్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వామపక్ష నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దేశానికి వెన్నెముకైన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ వామపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుండి రైతులకు న్యాయబద్ధంగా సరైన ధరలకి ఎరువులను మందులు అందించాలని కోరారు. స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ త్రివినాథనాకు సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. అనంతరం రైతులకు అవసరమైన ఎరువు మందులను అక్రమంగా తరలిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని సిపిఐ నాయకులు అందే నాసరయ్య మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎరువుల కొరత విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే సాగర్ వాటర్ వదిలారు. అన్ని రైతులందరూ కూడా నాట్లు వేయటం మొదలుపెట్టారు. తీరా ఎరువుల కొట్ల కాడికి వెళ్తే వాళ్ళు విపరీతమైన రేట్లకు అమ్ముతారు. 220 రూపాయలకు అమ్మించినటువంటి యూరియా ఇలా 350 రూపాయలు 40-45 కేజీల బస్తా అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దానికి అనేక సార్లు ప్రభుత్వాన్ని మనం రిప్రజెంట్ చేసినా కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. మేము చేస్తున్నాం అంటారు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. బయట మార్కెట్లో మాత్రం విపరీతమైన రేట్లకు అమ్ముతా ఉన్నారు. అట్లాగే డిఏపి కూడా ఆ విధంగానే అమ్ముతా ఉన్నారు. అట్లా కాకుండా మేము ఇదేంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఆ రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. వాటి ద్వారా రైతులకు అందుబాటులో ఉండే విధంగా సప్లై చేయాలని చెప్పేసి మా యొక్క విన్నపం. ఈ సొసైటీల ద్వారా అప్పుడు వచ్చినటువంటి అన్ని కూడా సొసైటీలో వచ్చినటువంటి కూడా ఆ ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో రైతులకి ఇవ్వమని చెప్పేసి సొసైటీలకు అప్పుడు సప్లై చేస్తే అది మార్కెట్ ఫ్యాట్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు రైతులకు ఇవ్వకుండా దాన్ని బయట మార్కెట్లో. మార్కాపురం మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడే దుర్భిత్తమైన ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి మెడికల్ కాలేజీ రావడం చాలా సంతోషం, మేమందరం సంతోషించాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజీ నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయిన సందర్భంగా అనేక ఆందోళనకారులు అనేక నిరసన కార్యక్రమం చేయడం ఫలితంగా నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు నిన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పక్క మంత్రులు, అధికారులు చెప్పేదంటే పీపీ పద్ధతి కాదు, ప్రభుత్వం నిర్వహిస్తారు మంత్రులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయం మటుకు, కేబినెట్ నిర్ణయం మటుకు పీపీ పద్ధతి అంటున్నారు. పీపీ పద్ధతి నిర్వహించడం అంటే ఈరోజు పేదలకు వైద్యాన్ని దూరం చేయడమే. ఉన్న అరకొర వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తే ఈరోజు ప్రమాదాలు జరిగితే, మార్కాపురం ప్రాంతాల ప్రమాదాలు జరిగితే చాలా సుదూర్ఘ కర్నూలు, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాలు పోతే మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. అటువంటి ప్రాంతాన్ని ఈ మార్కాపురం ప్రాంతం చుట్టుపక్కల డివిజన్ కేంద్రానికి హెడ్ క్వార్టర్ గా ఉంది. ఈ కేంద్రంలో మెడికల్ కాలేజీని ప్రారంభించకుండా ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రాష్ట్రంలో దళితుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చర్యలకు పాల్పడుతుందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కైకలూరులోని దానగుడిలో కత్తిపోట్లు గురైన ఇద్దరు యువకులను పరామర్శించారు. ఈ సందర్భంగా దళిత నాయకులను భారతీయులతో చికిత్స ఎలా జరుగుతుందని తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం దళితుల పట్ల నిష్పక్షపాత ధోరణికి విడనాడాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కైకలూరులో ఈరోజు 144 సెక్షన్ విధించడం పట్ల పోలీసుల వైఖరి స్పష్టంగా బయటపడిందని అన్నారు. బాధితులను, కుటుంబ సభ్యులను కొంతమంది కాపు నాయకులు దారుణంగా హింసించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కైకలూరు దానగూడెంలో జరిగినటువంటి దళితుల మీద దాడిని మరి వాళ్ళ యొక్క బాధితులను పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాము. ఇది చాలా అక్రమం, అన్యాయం. ఈ దాడి మరి ఒక దళితుల మీద
మరి కక్షగట్టి నేరపూరితంగా ఉద్దేశపూర్వకంగా ముందు ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి మరి దాడిగా మాకు కనిపిస్తుంది. బాధితులంతా చెప్పారు ఎందుకు కొట్టారు అనేటువంటిది, అసలు కారణం లేదు, కేవలం కులం అనేటటువంటి కారణం చేత మరి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని మరి అడ్డుకుని ఈ యొక్క కాపు కులం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కార్తీక్ అనే అతను, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి తులసి శివానయ్య అతను, అలాగే పూర్ణ అనే అతను, మరి కొల్లి బాబీ అనే అతను, బాలు అనే అతను, అలాగే రాజేష్, తర్వాత మెకానిక్ శివ, వీళ్ళందరూ కూడా బలుక్కుని కారణం లేకుండా అకారణంగా మరి యొక్క దళితుల మీద దాడి చేసి ప్రాణహానికి కలగజేసేటట్లుగా కత్తులు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పశ్చిమ ప్రాంతంలో పేదలకు వైద్యాన్ని అందించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి పేదలకు అందించే వైద్యాన్ని బూడిదపాలు చేయొద్దని స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం నందు సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇక అనంతరం సబ్ కలెక్టరేట్కు వినతి పత్రాన్ని అందించారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో పేదలకు అవసరమైన వైద్యం కోసం గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యాన్ని ఆపి ప్రైవేటు పరం చేయడం శోచనీయమని సిపిఎం పట్టణ కార్యదర్శి డికేఎం రఫీ అన్నారు. దయచేసి మెడికల్ కళాశాల నిర్వహణకి కొనసాగించి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచి పేదలకు న్యాయం చేయాలని కోరారు. పిలిపించాలి మెడికల్ కాలేజీ సిబ్బందిని వెంటనే. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ నెల 9న అన్నదాత పూర్వ ర్యాలీని నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాంబాబు పిలుపునిచ్చారు. ఇక పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ నందు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అన్న వెంకట రాంబాబు అధ్యక్షతన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమంలో ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు అండగా ఉంటూ సమన్యాయం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని అన్నారు. అన్న వెంకటరాంబాబు అధిక ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను పట్టించుకొని న్యాయం జరిగే విధంగా చేయాలని కోరారు. అనంతరం ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 9వ తేదీ అనగా రేపు మార్కాపూర్ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపూర్ నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గము, ఎర్రవనపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా ఎరువుల కొరత, మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్ పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ, అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి వారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దేశ ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టరేట్లో బీజేపీ పట్టణ అధ్యక్ష పాదర్తి ఆంజనేయులు తన బృందంతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో నరేంద్ర మోడీ చిత్రపటం ఉంచాలని అన్నారు. అదేవిధంగా ఇటీవల డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా ప్రధాన రహదారులపై తీసేసిన వేగ నియంత్రణ కట్టలను పునరుద్ధరించాలని సబ్ కలెక్టర్కు అర్జీలను అందించారు. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఒక ముఖ్యమైన 3 సమస్యల గురించి నిన్న అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మొదటిది మన భారత ప్రధానమంత్రి గారి ఫోటో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి. రెండోది వచ్చేసి ఆర్టీసీ డిపో గ్యారేజ్ దోర్నాల బస్టాండ్ నుంచి ముందుకెళ్లే దాంట్లో స్పీడ్ బ్రేకర్లు తీసేశారు. వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని త్వరగా వేయించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని చెప్పి కోరడమైంది. మూడోది వచ్చేసి భారతీయ జనతా పార్టీ జెండా బాతుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరడానికి వచ్చాము. ఈ 3 సమస్యల మీద సబ్ కలెక్టర్ గారికి అర్జీ చేయడానికి వచ్చాము. ఇక ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్, తర్వాత ప్రైమ్ అప్డేట్స్లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ ఎన్ఎన్ తెలుగు న్యూస్.